నమస్కారం. విద్యా సంస్థల్లో చేరేటప్పుడే విద్యార్థులు జీవిత లక్ష్యాన్ని నిర్ధారించుకోవాలని భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల రిటైర్డ్ అధ్యాపకులు కెవి సుబ్బరాజు తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన ఉండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు మంగళవారం నిర్వహించిన కెరీర్ గైడెన్స్ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రణాళికాబద్దంగా చదివే వారికి జీవితంలో ఉన్నతులుగా స్థిరపడగలరని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మానవతా మండల కో చైర్మన్ దంగేటి రామలింగేశ్వరరావు, కన్వీనర్ కొమ్మన నాగబాబు, కార్యదర్శి డాక్టర్ గాదిరాజు రంగరాజు, ప్రతినిధులు కడలి గోపాల శర్మ, జి సత్యనారాయణ రాజులు పాల్గొన్నారు. చంద్రబాబు గారు చూడండి ఏం రాస్తారంటే పొట్టివాడు ఎప్పుడు కూడా చాలా గట్టివాడారు. మండల శాఖ తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో ఫిబ్రవరి 1వ తేదీన పర్యటించనున్నారని స్థానిక శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పీ డి నరసింహ కిషోర్ తో కలిసి ఆయన ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. అలాగే రచ్చబండ కార్యక్రమం నిర్వహించి ప్రజలతో ముఖాముఖి చేపడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, హౌసింగ్ ఇన్ఛార్జ్ పీడీకే భాస్కర్రావు, ఆర్డీఓ కె రాణి సుస్మితలు పాల్గొన్నారు. 1వ తారీఖుని ఊరు నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు రావడం వంటి ప్రోగ్రాం ఖరారైంది. అది ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు కూడా ఈ ప్రోగ్రాం ఉంటుంది. ఆ రోజు డైరెక్ట్గా ఊరు చివరినటువంటి కొత్తగా నిర్మించినటువంటి కాలనీ ఏదైతే ఉందో దాని పక్కనే ఎలిఫ్యాడ్ అనేటువంటిది నిర్మాణం చేసి అక్కడి నుంచి ఎలిఫ్యాడ్ దిగిన తర్వాత హెలికాప్టర్లో వచ్చిన తర్వాత బై రోడ్డు కార్ల మీద బాబు గారు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎస్సీబీసీ ఏరియా ఉందో ఎస్సీబీసీ ఏరియాలో కొంతమందికి బాబు గారి చేతుల మీదుగా ఫంక్షన్ అటువంటి దాన్ని ఇవ్వడం జరుగుతుంది. అదైన తర్వాత తిరిగి మన సచివాలయం దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి గుడి పక్కన ఉన్నటువంటి చెట్టు దగ్గర రచ్చబండ ప్రోగ్రాం దాన్ని నిర్వహిస్తూ ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరితో కానీ చుట్టుపక్కల గ్రామంలో ప్రజలందరితో కానీ ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో గత 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కానీ సమస్యల గురించి కానీ డైరెక్ట్గా బాబు గారితో ముఖాముఖి కార్యక్రమం రచ్చబండ ప్రోగ్రాం ద్వారా ఉంటుంది. అదైన తర్వాత ఈ ప్రాంతంలో కానీ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద కానీ గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వహణ గురించి కానీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఇవాళ 5-6 నెలల కాలంలో చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కానీ వారు అమలు చేస్తున్న విధానాలు కానీ ప్రజలకి సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉందో రాష్ట్ర పరిస్థితుల అవగాహనతో గ్రామీణ ప్రాంతాలను కూడా పూర్తిగా కూడా అన్ని విధాలు కూడా అభివృద్ధి చేయాలి అనేటువంటి ఆలోచనతో ఎన్డీఏ కూటమి వెళ్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ద్విచక్ర వాహనాలను నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం రవాణా శాఖ ఏర్పాటు చేసిన హెల్మెట్ అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించి మాట్లాడారు. హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపే వారిపై అపరాధ రుసుముతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేయడం జరుగుతుందని తెలిపారు. మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని అన్నారు. అలాగే భద్రతా చర్యలతో పాటు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనను ఖచ్చితంగా పాటించాలని వివరించారు. ర్యాలీ అనేది హెల్మెట్స్ పైన అవగాహన కల్పించడానికి ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే హానరబుల్ సుప్రీంకోర్టు వారు పూర్వకాలంలోనే మనకి అందరూ 2 వీలర్స్ ఎవరైతే రైడ్ చేస్తారో వాళ్ళందరూ హెల్మెట్స్ ఖచ్చితంగా వేర్ చేయాలి, లేని పక్షంలో ప్రమాదాలకు గురయ్యి ప్రాణాల మీదకి తెచ్చుకునే పరిస్థితి వస్తుందని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్ లో భాగంగా హానరబుల్ హైకోర్టు వారు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం
హెల్మెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మేము కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకునే కొన్ని బ్యాంక్స్ నుండి, అలాగే హార్లిక్స్ ఫ్యాక్టరీ నుండి, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ ఇలాంటి వాళ్ళందరి దగ్గర నుండి కూడా ఒక 550 హెల్మెట్స్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు స్పాన్సర్ చేశారు. ఆ దీనిలో భాగంగానే మేము గత 6 మాసాల నుండి 2-3 ప్లేసెస్లోని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని పెట్టడం కూడా జరిగింది. ఆ అవేర్నెస్ పెట్టినప్పుడు ఏంటంటే, మేము డే ఇన్ అండ్ డే అవుట్ మోటార్ వెహికల్స్ అంటే వాహన ప్రమాదాల చట్టం కింద వచ్చే కేసులన్నింటినీ బీయింగ్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ డీల్ చేస్తూ ఉండాలి. ఒక కేసు డీల్ చేసేటప్పుడు ఒక యూత్, చిన్న పిల్లాడు కానీ 18 years 20 years వాళ్ళు మోటార్ బైక్ మీద రైడ్ చేస్తూ వితౌట్ వేరింగ్ ఎనీ హెల్మెట్ అన్నప్పుడు వాళ్ళ గనక ఏదైనా ప్రమాదం జరిగితే విపరీతమైన యాంపుటేషన్స్, హెడ్ ఇంజరీస్ అయ్యి బెడ్ రిడెన్ అయిపోయి వాళ్ళు లేవలేని పరిస్థితిలో ఉన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. పి గన్నవరం నియోజకవర్గంలోని ఐనవెల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయానికి 34,67,500 రూపాయల ఆదాయం సమకూరింది. 67 రోజులకు గాను హుండీలను మంగళవారం తెరచి ఆలయ ప్రాంగణంలో లెక్కించారు. ఆలయ ప్రధాన హుండీల నుండి 33,43,400, అన్నప్రసాదం హుండీ నుండి 1,24,100 రూపాయలు, 409 గ్రాముల వెండి, 12 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చాయని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు చెప్పారు. సమకూరిన మొత్తాన్ని ముక్తేశ్వరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో జమ చేసినట్లు వివరించారు. లెక్కింపు పర్యవేక్షణాధికారిగా అమలాపురం దేవాదాయ శాఖ తనిఖీదారు జంపా రామలింగేశ్వరరావు వ్యవహరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి ఆధారిత పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కోరారు. ఐనవిల్లి మండలం నేదునూరులో ఉన్న కృషివల కొబ్బరి రైతుల ఉత్పత్తిదారుల కంపెనీని ఆయన మంగళవారం సందర్శించి తయారయ్యే ఉత్పత్తులపై ఆరా తీసి మాట్లాడారు. అనంతరం పరిశ్రమలో తయారయ్యే 5 కేజీల కాయిర్ బ్రిక్స్, ఫైబర్ సేకరణ, వర్మీ కంపోస్టు తయారీ, హైటెక్ నర్సరీ యూనిట్లను ఆయన పరిశీలించారు. కొబ్బరికాయ వలుపు దగ్గర నుండి డొక్కల ద్వారా పీచు, పొట్టు తయారీ విధి విధానాలను అడిగి తెలుసుకున్నారు. ఈ యూనిట్లు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు సమిష్టిగా మరింత ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్లాలని ఆకాంక్షించారు. జిల్లా ఉద్యానాధికారి బివి రమణ, కృషివల చైర్మన్ గణపతి వీరరాఘవులు, సిఈఓ అడ్డాల గోపాలకృష్ణ, డైరెక్టర్లు బొక్క ఆదినారాయణ, ముత్యాల జమీలు, గోదాసి నాగేశ్వరరావు, ఉప్పుగంటి భాస్కర్రావు, పరిశ్రమల కేంద్రం ప్రతినిధి మాధవిలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం రవాణా శాఖ ఏలూరులో ఏర్పాటు చేసిన హెల్మెట్ ధారణ అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వెట్రిసెల్వి మీడియాతో మాట్లాడుతూ శ్రద్ధ వహించండి అనే నినాదంతో రోడ్డు భద్రతపై నెల రోజుల పాటు వివిధ రూపాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. జిల్లాలో గత ఏడాది 595 రోడ్డు ప్రమాదాలు జరగగా 290 మంది మృత్యువాత పడ్డారని చెప్పారు. హెల్మెట్ ధరించని వారిపై అపరాధ రుసుము విధించబడుతుందని హెచ్చరించారు. అలాగే కలెక్టర్తో పాటు అన్ని ప్రభుత్వ శాఖల్లో ద్విచక్ర వాహనం కలిగిన ప్రతి ఉద్యోగి హెల్మెట్ ధరించి కార్యాలయాలకు రావాలని పేర్కొన్నారు.
మనం నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ 2025 నడుపుకుంటున్నాము. అది మనం జనవరి 16th నుంచి ఫిబ్రవరి 15th దాకా ఒక 1 month ప్రోగ్రామ్ని వీఆర్ కండక్టింగ్. సో ఈ రోడ్ సేఫ్టీ మంత్లో భాగంగా మనకి ఇచ్చిన థీమ్ శ్రద్ధ వహించండి తెలుగులో. సో మనకు రోడ్ సేఫ్టీ గురించి అందరికీ తెలుసు. మనం కూడా కలెక్టరేట్లో ఎవ్రీ మంత్ రోడ్ సేఫ్టీ డే కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. రోడ్ సేఫ్టీ మీటింగ్లు కూడా కండక్ట్ చేస్తున్నాము. సో అందులో భాగంగా ఇవాళ మనకు బైక్ ర్యాలీ నడుపుతున్నాము. సో ఈ 1 monthలో ఎవ్రీ డే ఒక థీమ్ పైన ట్రైనింగ్ ఇవ్వడం, అవగాహన కల్పించడంలో ఈరోజు బైక్ ర్యాలీ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. సో మన జిల్లాలో చూస్తే 595 రోడ్ యాక్సిడెంట్స్ జరిగినాయి లాస్ట్ 1 yearలో. అందులో 290 డెత్స్, 628 ఇంజురీస్. సో ఈ 80% ఫెటాలిటీస్ని హెల్మెట్ వేసుకుంటే మోస్ట్లీ ఆల్ దీస్ యాక్సిడెంట్స్ ఆర్ రిపోర్టింగ్ టు 2-wheeler. ఆ 2-wheeler యాక్సిడెంట్స్ కూడా ఇందులో మనకు 290 డెత్స్, 628 ఖచ్చితంగా రిడక్ట్ చేసి ఉండొచ్చు ఇఫ్ దే ఆర్ వేరింగ్ హెల్మెట్ అని చెప్పేసి మనకు స్టడీస్ చెప్తుంది. సో అందువల్ల హెల్మెట్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలా రూల్ ప్రకారం కూడా అది వేసుకోవాల్సిందే. అది చేసుకోలేదంటే 1000 rupees ఫైన్ అండ్ ఆల్సో సస్పెన్షన్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 months ఇవి నడుస్తుంది. ఇందులో భాగంగా మనం కలెక్టరేట్లో కూడా చాలా మంది ఎంప్లాయీస్ బైక్ రైడర్స్ ఉన్నారు కాబట్టి అందరికీ కూడా మ్యాండేటరీగా నాట్ జస్ట్ కలెక్టరేట్, ఆల్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఖచ్చితంగా హెల్మెట్ వేసుకొని రావాలి ఇఫ్ దే ఆర్ డ్రైవింగ్ ఇన్ బైక్ అని చెప్పేసి కూడా మొన్న అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బడేటి చంటి, ఇన్ఛార్జ్ ఉప రవాణా కమిషనర్ కేఎస్ఎంవి కృష్ణారావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఎం మాలినిలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మహిళల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి. తణుకు ముళ్లపూడి ఆసుపత్రి సదస్సులో హితవు పలికిన మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ గోపాలరావు. ప్రమాదాలకు అతీతంగా ఆర్టీసీ బస్సును నడిపిన డ్రైవర్లకు తణుకులో మానవతా సంస్థ ఘన సన్మానం. అభినందించిన సంస్థ జిల్లా మాజీ చైర్మన్ రాంబాబు. తణుకు రామకృష్ణ సేవా సమితి భవనంలో అందరినీ ఆలరించిన అన్నమాచార్య సంకీర్తన గానం. బుల్లెమ్మ బృందం ప్రతిభను ప్రశంసించిన ప్రముఖులు. భారత రాజ్యాంగంపై బీజేపీకి సంపూర్ణ గౌరవం. తాడేపల్లిగూడెం సభలో పేర్కొన్న ఈ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆయనంపూడి. కొవ్వూరు నియోజకవర్గంలో ఫిబ్రవరి 1వ తేదీన పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వెల్లడించిన ఎమ్మెల్యే ముప్పిడి. ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించాలి. ప్రజలకు ఉద్బోధించిన తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత. ఆయనవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయ హుండీల ఆదాయం 34,67,000 రూపాయలు. ప్రకటించిన ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి. కొబ్బరి ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావాలి. ఆయనవిల్లి మండలంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. హెల్మెట్లను ధరించాలని కోరుతూ ఏలూరులో నిర్వహించిన ర్యాలీ. ప్రారంభించిన కలెక్టర్ వెట్రిసెల్వి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.